హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇవాళ వచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట. ఇది రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇది హోమ్ మేడ్ అనమాట. పన్నీర్ కూడా హోమ్ మేడ్లోనే చేశాను. చాలా బాగా కుదిరింది పన్నీర్ కూడా. ఈ కర్రీ కూడా రైస్లోకి బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. రైస్లోకే ప్రిపేర్ చేశాను పన్నీర్ కర్రీ, చాలా బాగుంది. ఇంకోటి ముక్కుడైతే పెట్టేసుకోవాలి. పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఈ ధనియాలు, చెక్క ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి పచ్చివే. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని పన్నీర్ ఉంది కదా, పన్నీరు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. తర్వాత అదే ముక్కుల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయ అది కొంచెం అటు ఇటు గోలిన తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా నూనెలోనే కొంచెం మగ్గనివ్వాలన్నమాట. చూడండి ఇలా మగ్గిపోయింది కదా, దీన్ని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. తర్వాత ఇంకో కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం షాజీరా, ఒక 2 బిర్యానీ ఆకులు, మనం ముందుగా పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేదాకా కొంచెం నూనె పైకి తేలేదాకా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు అయినాక పసుపు, ధనియాల పొడి, కొంచెం హోల్ గరం మసాలా వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడి కూడా వేసుకోవాలి. కొంచెం సాల్ట్, అలాగే కారము వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టి ఒక 5 నిమిషాల దాకా ఉంచుకోవాలి అట్లనే. తర్వాత పెరిగేసుకోవాలి 1 కప్పు. అది కలిపిన తర్వాత నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ పెరుగు అనేది కొంచెం ఒక గిన్నెలో వేసుకొని కొంచెం చెంచుతో అట్లా కలుపుకొని కొంచెం వాటర్ వేసి కలుపుకొని పోసుకోవాలన్నమాట. నేనేం చేశాను అట్లే డైరెక్ట్ వేసాను, అందుకే అది మిస్టేక్ అయితే మీరు చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఒక 10 నిమిషాల దాకా మంచిగా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. నూనె పైకి తేలేదాకా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత నూనె పైకి తేలిన తర్వాత వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం పన్నీరు ఫ్రై చేసాం కదా ఆ పన్నీర్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి 10-15 నిమిషాల దాకా మంచిగా మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకొని చూసుకోవాలి. తర్వాత కొంచెం కసూరి మెంతి అలాగే కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. నూనె పైకి తేలింది కదా, చూడండి గ్రేవీ కూడా మంచిగా తయారైందనమాట. అంతే ఫ్రెండ్స్, పన్నీర్ కర్రీ చాలా బాగుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే ఫ్రెండ్స్. రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ గంట సింబల్ కొడితే ఏంటంటే మీకు నోటిఫికేషన్ వస్తాయి తొందరగా.